యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్స్ చూడండి. అమ్మా, నేను హారిక ఫ్యాక్టరీకి వెళ్ళొస్తాం. నువ్వు రెస్ట్ తీసుకో. హారిక పద. బాయ్ అత్తయ్య. ఏంటి పావని, నన్ను అలా చూస్తున్నావు? నేను కృతజ్ఞత లేని మనుషులు అనుకున్నావా? కొడుకులు ఎంత పెద్ద దుర్మార్గులైనా కన్న ప్రేమతో కడుపు తీపితో సహించి దుర్మార్గపు తల్లిననుకున్నావా? నాకు వ్యక్తిత్వం లేదనుకుంటున్నావా? అయ్యయ్యో, నా మనసులో మీపై ఉన్న గౌరవం ఎప్పటికీ పోదత్తయ్యా. మీ గురించి నేనెప్పుడూ చెడుగా అనుకోను. మీరీ ఇంటికి తిరిగి రావాలనే నేను కోరుకున్నాను. అవునదినా, నీ కొడుకులు నిన్ను తిరిగి ఈ ఇంటికి తీసుకురావడానికి పావనియే కారణం. వాళ్ళు నీ మీద ప్రేమతో నిన్ను తీసుకురాలేదు వదినా, ఆస్తి పోతుందన్న భయంతో తీసుకొచ్చారు. నిన్ను అన్నయ్యను చూసే అభి ఆస్తి ఇచ్చాడని, ఇప్పుడు మీ ఇద్దరు ఇంట్లో లేకుండా పోతే అభి ఆస్తిని తిరిగి తీసుకుంటాడని పావని చెప్పింది. దాంతోనే నీ ఇద్దరు కొడుకులు భయపడి నీ దగ్గరకు పరిగెత్తుకుంటూ వచ్చారు. వీళ్ళు నీ మీద ప్రేమతో రాలేదు, నిన్ను వీళ్ళు గెంటేశారని అభికి తెలిస్తే వీళ్ళని వెంటనే గెంటేస్తాడు. నిన్ను నన్ను చూసే కదా అభి వీళ్ళకి ఆస్తి రాసిచ్చాడు. నన్ను క్షమించండి అత్తయ్య. వాళ్ళకి ఆస్తి లేకుండా పోతుందని నేనలా చెప్పలేదు. మావయ్య ఎలాగూ ఇక్కడ లేరు, మీరు కూడా లేకపోతే వాళ్ళు మరింత చెడిపోతారని అలా చెప్పాను. నేనుండి మాత్రం ఏం చేయగలుగుతున్నాను పావని? వాళ్ళ దుర్మార్గాల్ని ఆపగలుగుతున్నానా? నువ్వుంటే వాళ్ళకి కొంచెమైనా భయం ఉంటుంది కదా వదినా. వాళ్ళెప్పుడూ ఆ స్థాయి దాటేశారు వదినా. ఆయనో నేనో చెప్తే వినే స్థితిలో వాళ్ళు లేరు. ఈ విషయం తెలిసి కూడా నేను తిరిగొచ్చాను. వాళ్ళు చచ్చిపోతాను అని బెదిరిస్తేనే వచ్చాను. అంటే వాళ్ళకి నేను చెప్పిన మాట వర్కౌట్ అయిందనమాట. ఏవైనా వదిన ఈ ఇంట్లో ఉంటే నాకు ఏ లోటు ఉండదు. వాళ్ళు మిమ్మల్ని అలా బెదిరించుండొచ్చు, కానీ అదే నిజమత్తయ్య. మీరు లేకపోతే వాళ్ళు బతకలేరు. వాళ్ళకి బతకడం చేత కాదు. మీరు చూస్తూ ఉండండి, ఏదో ఒకరోజు ఈ అన్నా తమ్ముడు అభి కాళ్ళు పట్టుకోక తప్పదు. అభి తప్ప వీళ్ళ నా దేవుడు కూడా కాపాడలేడు. ఆ రోజు త్వరలోనే రావాలి పావని. అప్పుడే వీళ్ళలో మార్పు వస్తుంది. మనుషులుగా మారుతారు. తల్లిగా నాకు తృప్తిగా ఉంటుంది. వీళ్ళు మారతారన్న నమ్మకం నాకు అస్సలు లేదు. నువ్వు ఆ సంతృప్తితోనే పోతావు వదినా. ఇదిగో లీడర్, నిన్ను సారు మేడం పిలుస్తున్నారు. ముందుగా అభినందనలు చెప్పడానికి అయి ఉంటుందిలే. ఒక్క నిమిషం. రేయ్, ఆ స్వీట్ బాక్స్ తీసుకో. సార్కి మేడంకి నోరు తీపి చేద్దాం. పో. పదండి మేనేజర్ గారు. నమస్తే సార్. నమస్తే మేడం. స్వీట్స్ తీసుకోండి. ఏదైనా గుడ్ న్యూసా? అంతా మీరు చెప్పినట్టే చేశాను సార్. ఫ్యాక్టరీ వర్కర్స్ అందరికీ మీరు పంపిన డబ్బుని పనిచేశాను సార్. అంతా నాకే ఓటేస్తానన్నారు సార్. మళ్ళీ మాట తప్పరు కదా? లేదు మేడం, ఈరోజు లంచ్ బ్రేక్లో ఆ వసుంధర వర్కర్స్ అందరినీ ఓటేయమని బతిమలాడింది కూడా. అందరూ వెయ్యమని మొహం మీదే చెప్పేశారు. పాపం, అటు భర్త సపోర్ట్ లేక ఇటు వర్కర్ సపోర్ట్ లేక ఆవిడ మొహం మాడిపోయింది. తన్ని చూస్తే నాకే జాలేసింది. అయితే నీ నామినేషన్ని వెనక్కి తీసుకో. ఆవిడ లీడర్ అవుతుంది. సార్ చూడు, ఆవిడపై జాలి చూపించాల్సిన అవసరం లేదు. ఆవిడ్ని, ఆవిడ భర్తని, వారి సపోర్టర్స్ అందరినీ ఫ్యాక్టరీలో నుంచి బయటికి పంపించాలి. ఎల్లుండి ఎలక్షన్స్ అయ్యి
నేను లీడర్గా ప్రమాణ స్వీకారం చేయగానే నేను చేసే ఫస్ట్ పని అదే సార్. అభిరాముని, వసుంధరని, పద్మ, రవిల్ని తక్షణమే ఫ్యాక్టరీ నుంచి బయటికి పంపించేస్తాను సార్. ఇప్పుడు నాకు ఆవిడ ముఖ చిత్రం చూడాలనుంది అఖిల్. ఆ ఏడుపు మొహం వసుని చూడాలనుంది. హారిక, పడుకున్న గాడిదని లేపు తన్నించుకోవడం అవసరమో చెప్పు? మళ్ళీ ఆవిడేదో అంటుంది, మళ్ళీ నువ్వు ఫీల్ అవుతావు. చచ్చిన పాము ఏం కాటేస్తుంది అఖిల్? వద్దు హారిక. నువ్వు వెళ్ళి చూసిస్తా. హారిక, హారిక, హారిక చెప్పేది విను. నమస్తే మేడం. ఎక్స్క్యూజ్ మీ, నిన్నే. నువ్వు నన్ను విష్ చేయకపోయినా పర్వాలేదు. నీ పొగరు గర్వం ఎల్లుండి వరకే. ఆ తర్వాత నువ్వు చెప్పు కింది తేలులా నలిగిపోతావు. ఇప్పుడే మా యూనియన్ లీడర్, అదే ఇప్పటి లీడర్, కాబోయే లీడర్ చెప్పాడు. లంచ్ బ్రేక్ లో నువ్వు వర్కర్స్ ని కాకా పట్టి పనిచేసావంట. అందరూ కాండ్రించి ఉమ్మేసినంత పనిచేశారంట. అయినా ఇదేమైనా ఇల్లు అనుకున్నావా? అత్త, మావ, బావ, అక్క, పిన్ని అందరూ నిన్ను సపోర్ట్ చేయడానికి. ఇది ఫ్యాక్టరీ. ఇక్కడ మెషిన్స్ ఎలాగో మనుషులు కూడా అంతే. పవర్ ఉంటేనే మెషిన్స్ పనిచేస్తాయి. మనీ ఇస్తేనే మనుషులు మాట వింటారు. నీకు తినడానికే గతి లేదు. ఇక వీళ్ళందరినీ ఎలాగుంటావు? ఏం మాట్లాడవేంటి? నోరు పెకలట్లేదా? మాటలు రావటం లేదా? లేక ధైర్యం సరిపోవట్లేదా? నేను మాట్లాడితే తట్టుకునే శక్తి మీకుందా మేడం? నీ ఓటమి కన్ఫర్మ్ అయింది. ఇంకా ఏం మాట్లాడతావు నువ్వు? ఇంకా ఎలక్షన్సే అవ్వలేదు, అప్పుడే నేను ఓడిపోతానని మీరెలా చెప్తారు? మా లీడర్ వెనకే వర్కర్స్ అందరూ ఉన్నారు. నీ వెనకెవరున్నారు? నా భర్త ఉన్నారు. నా శ్రేయోభిలాషులున్నారు. ఎవరు? ఆ పద్మ, ఆ రవినా? వీళ్ళిద్దరు ఓటేస్తే నువ్వు గెలుస్తావా? పాపం, నీ భర్త ఓటు కూడా నీకు పడదే. ఎలా గెలుస్తావు? రాసి పెట్టుకోండి, ఎల్లుండి గెలిచేది నేనే. గెలవకపోతే ఏం చేస్తావు? ఫ్యాక్టరీలో జాబ్ రిజైన్ చేసి వెళ్ళిపోతాను. అయితే రిజైనింగ్ కి రెడీగా ఉండు. అలాగే మీ లీడర్ని కూడా రెడీగా ఉండమని చెప్పండి. తను ఓడిపోతే రిజైన్ చేసి వెళ్ళిపోవాలి. నేనెందుకు రిజైన్ చేయాలి? నేను చేయను. నువ్వే గెలుస్తావని కాన్ఫిడెంట్గా చెప్పావు కదా ఇడియట్. తన ఛాలెంజ్ ఒప్పుకో. నేను ఒప్పుకుంటున్నాను. ఎవరు ఓడిపోయినా రిజైన్ చేసి వెళ్ళిపోవాలి. మేనేజర్ గారు, ఆయన గారి అకౌంట్ సెటిల్ చేసే పనిలో ఉండండి. పాపం చాలా రోజుల నుంచి ఉన్నారు కదా, పాత లెక్కలు చాలానే ఉంటాయి. ఎవరి లెక్క సెటిల్ చేయాలో ఎల్లుండి చూద్దాం. ఐఎమ్ వెయిటింగ్.
రవి, తన వెనక నేనుండడం ఏంటి? అసలు తనేం మాట్లాడుతుంది? నేనేమీ తనకు సపోర్ట్గా లేను. ఆ విషయం మీ వదినతో చెప్పు. ప్రతి పురుషుడు వెనక ఒక స్త్రీ ఉంటుందంట. అలాగే ప్రతి స్త్రీ విజయం వెనక ఒక పురుషుడు ఉంటాడు. అది మొగుడే ఉంటాడని చెప్పు పద్మ. అయినా ఏ ధైర్యంతో తనే గెలుస్తానని చెప్తుందో అడుగు రవి. ఆయనే నా ధైర్యం అని చెప్పు పద్మ. వదిన కూడా మీ ఎదురుగానే ఉంది కదా అన్నయ్య, వదినకి చెప్పండి. నాది సేమ్ ఫీలింగ్ అక్క. బావగారికి నువ్వే చెప్పు. హారిక చెప్పినట్టు ఇది ఇల్లు కాదు, ఫ్యాక్టరీ. ఇంట గెలిచి రచ్చ గెలవమన్నారు. ఇంట్లో గెలిచాను, ఇక ఇక్కడ గెలవాలి. ఇక్కడ మీ వాళ్ళెవరూ లేరు అనుకుంటే అంతా మనవాళ్లే అని వాళ్ళనుకోవాలి. అనిపిస్తాను. ఎప్పుడు? ఎల్లుండి. అత్తయ్య, అత్తయ్య, ఏం ఆలోచిస్తున్నారు? అక్కడ వంట చేసొచ్చాను. మీ మావయ్య గారేమో నా వంటలు బాగోవు అన్నారు. పాపం తిన్నారో లేదో. తాతయ్య, నానమ్మ వంట బాగుండదన్నారు, ఇప్పుడు హ్యాపీగా తింటున్నారేంటి? తాతయ్య ఊరికే అలా అన్నారన్నయ్య. నానమ్మని ఏడిపించడానికి అలా అన్నారు. అవును, తాతయ్యకి నానమ్మ చేసిన వంటలంటేనే ఇష్టం. గట్టిగా అనకండి, మీ నాన్నమ్మకి వినిపిస్తుందిరా. అంత దూరంలో ఉన్న నానమ్మకి ఎలా వినిపిస్తుంది తాతయ్య? ఎంత దూరంగా ఉన్నా మావయ్య గారంటే అత్తయ్యకి ఎంత ప్రేమో చూసారా పిన్ని? ఏమోనమ్మా, మొగుళ్ళేని దాన్ని. ఆ ప్రేమలు అవి నాకు తెలియని సబ్జెక్టు. ఇక్కడికొచ్చేటప్పుడు ఆయన నా మీద చాలా కోపంగా ఉన్నారు. నేనుండానని తినడం మానేస్తారో ఏమో. అంత దిగులు పడే బదులు ఒక్కసారి మావయ్య గారికి ఫోన్ చేసి తిన్నారా అని అడగచ్చు కదా అత్తయ్య. నేను ఫోన్ చేస్తే మళ్ళీ కసురుకుంటారేమోనని. చూసారా పిన్ని, ఇంత వయసొచ్చినా మావయ్య గారంటే భయం పోలేదు అత్తయ్యకి. ఏమోనమ్మా, మొగుడు చచ్చిందాన్ని. ఆ భయము భక్తి నాకంతా తెలియని టాపిక్. మావయ్య గారికి నేను ఫోన్ చేసి అడగనా అత్తయ్య? అదే చెప్పాలనుకున్నాను పవని. విన్నారా పిన్ని, అత్తయ్య గారికి ఎంత మొహమాటమో. ఏమోనమ్మా, విధవరాల్ని. ఆ మొహమాటాలవి నాకు తెలియని ఫీలింగ్స్. ఎవరు బన్నీ? పెద్దమ్మ ఫోన్ చేస్తుంది తాతయ్య. హలో పావని. ఏం చేస్తున్నారు మావయ్య? ఊరికే ఉన్నానమ్మా. తిన్నారా? అబ్బే లేదమ్మా, మీ అత్తయ్య ఏదో వండి తగిలేసింది. ఆ వంటలు నాకు తినాలనిపించట్లేదు. మరా శబ్దాలేంటి? ఏంటమ్మా పావని, తను పక్కనే ఉందా? మీరు తిన్నారో లేరోనని అత్తయ్య కంగారు పడుతున్నారు. నేను తిన్నా తినకపోయినా తనకెందుకులే అమ్మా.
తనని కడుపు నిండా తినమని చెప్పమ్మా. తను కడుపు నిండా తింటున్నారు కదా. ఇంతకీ పప్పెలా ఉంది? ఏ మాటకా మాట చెప్పుకోవాలి. పప్పు కన్నా రసం చాలా బాగుంది. ఆ రసం అత్తయ్య గారు చేసిందేనా మావయ్య? అబే కాదమ్మా, వసూ చేసింది. మీ అత్తయ్య రసం చేస్తే చాలా నీరసంగా ఉంటుంది. ఈరోజు మమ్మీ రసం చేయలేదు కదా తాతయ్య. ఇందాక పప్పు చాలా బాగుందన్నారు, ఇప్పుడేంటి బాగాలేదంటున్నారు? నానమ్మతో తాతయ్య అన్ని అబద్ధాలు చెప్తున్నారు. నానమ్మని ఆట పట్టిస్తున్నారు. అబ్బా మీరుండండి. ఇక ఉంటానమ్మా పావని, తనని తినమని చెప్పు. ఏది వదలకుండా అన్నీ తృప్తిగా తినండి. ఉంటాను. తినండి తినండి. కొత్త పెళ్లి కొడుకి వంట చేసి పెట్టిన కొత్త పెళ్లి కూతుర్లా అత్తయ్య ఎంత మురిసిపోతున్నారో చూడండి పిన్ని. ఏమోనమ్మా, అప్పుడెప్పుడో ఒకే ఒకసారి పెళ్ళయింది. ఆ ముద్దు, ఆ మురిపాలు, ఆ మురిసిపోవడాలు నేను మర్చిపోయిన జ్ఞాపకాలు. పావని, నువ్వు కూడా కూర్చోమ్మా, భోంచేద్దాం. అలాగే అత్తయ్య. ఆయన ఎక్కడ రవి? క్యారేజ్ తీసుకురావడానికి వెళ్ళాడు వదినా. అక్క, ఎక్కడికి వెళ్తున్నావు అక్క? వదినా, ఏమైంది వదినా? ఎందుకు ఆ కారు వెనక్కి పరిగెట్టారు? ఆ కారు అదే కారు రవి. మొన్న రాత్రి ఆ కారే ఇంటికొచ్చింది. ఆయన అందులో కూర్చున్నారు. నేను వెళ్ళేసరికి ఆయన దిగిపోయారు. ఇలాగే అప్పుడు కూడా కార్ ఫాస్ట్ గా వెళ్ళిపోయింది. నిన్న నేను చూసిన కారు కూడా ఇదే వదినా. అన్న ఈ కారులోనే వెళ్ళిపోయారు. నన్ను చూసి కార్ ఫాస్ట్ గా వెళ్ళిపోతుంది. ఆ కారులో ఎవరున్నారు? మీ కంట కనపడకూడదని ఆ కారులో ఉన్నవారు అనుకుంటున్నారేమో వదినా. ఆయనతో పరిచయం ఉంటే నా దగ్గర దాపరికాలేంటి? నేను వాళ్ళని చూడకూడదు అనుకోవడం ఏంటి? అసలు ఎవరు వాళ్ళు? మీ అన్నయ్య నా దగ్గర ఏదో దాస్తున్నాడు రవి. అంటే అన్నయ్య తప్పు చేస్తున్నాడని మీరు అనుకుంటున్నారా వదినా? తప్పో ఒప్పో నా దగ్గర దాయాల్సిన అవసరం ఏముంది? నన్ను చూసి ఆ కారులో వ్యక్తి పారిపోవడం ఏంటి? నాకు అర్థమైనంత వరకు అన్న ఏ తప్పు చేయరు వదినా. ఆయనపై నాకు నమ్మకం ఉంది రవి. కానీ ఈ మిస్టరీ ఏంటి? ఆ మిస్టీరియస్ పర్సన్ ఎవరు?
ఆ పర్సన్కి ఈయనకి సంబంధం ఏంటి? అసలు వాళ్ళ మధ్య ఏం జరుగుతుంది? వదిన వెళ్దాం పదండి. డాడీ డాడీ, ఊరు నుంచి తాతయ్య వచ్చారు. తాతయ్య వచ్చారా?